హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్న చాలా సెన్సేషనల్ ఇష్యూ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత బెయిల్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పిన విషయాలు పైన పోలీసులు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అతను చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రొజెక్ట్ చేశారు. అది నిజమా కాదా అని తెలుసుకునే లోపే మరొకసారి నోటీసులు ఇచ్చి ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా అల్లు అర్జున్ని దగ్గరుండి తీసుకెళ్లి విచారణ అనంతరం మళ్ళీ పంపించేశారు. అసలు ఈ డెవలప్మెంట్స్ అని దేనికోసం జరుగుతున్నాయి? పోలీసులు ఇంకా ఎంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం అతన్ని పిలిచి ఈరోజు విచారణ చేశారు. నిజంగానే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ చేస్తే ఇప్పటి వరకు తెలియనివి ఏంటి, ఆ విషయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే తెలిసేవేంటి? ఇలాంటి అంశాలు మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ బాలా గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చూస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా ఇంకేమీ వార్తలు లేనట్టు, అసలు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం ఇష్యూస్ లేనట్టు, అదొక సినిమా అంశం, ఒక సినిమా రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఒక విషాదకర సంఘటన, ఒక క్రైమ్ స్టోరీ, అది అయిపోతుందా అనుకుంటే ఎపిసోడ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి, అఫ్కోర్స్ ఇప్పుడు అదొక పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్న ఇష్యూగా అయిపోయింది. ఎలా చూడాలి బాలాగారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ లీగల్ వైజ్ చూస్తే ఒకలా చూడాలి, మోరల్ అండ్ ఎథికల్ వైజ్ చూస్తే ఇంకోలా చూడాలి. సపోజ్ ఇప్పుడు కన్వెన్షన్ ఆఫ్ మోరల్ అండ్ ఎథిక్స్ చూసుకున్నాం అనుకోండి, ప్రభుత్వం రైట్. లీగల్గా చూసుకున్నాం అనుకోండి, బన్నీస్ రైట్. ఎందుకంటే ఎథిక్స్ మోరల్స్ ఉండాలా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సొసైటీలో ఇన్ని రోజులు ఈ పొలిటికల్కి సంబంధించిన క్యాంపెయిన్స్ కావచ్చు, లేకపోతే ప్రజలకు సంబంధించిన ఈ పొలిటీషియన్స్ చేసే రోడ్ ర్యాలీలు, రాస్తా రోకోలు, లేదా ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఈ స్టాంపేడ్స్ ఇక్కడ ఒకటే కాదు, గతంలో కూడా 2014-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మన పుష్కరాల సమయంలో కూడా స్టాంపేడ్స్ జరిగాయి. అక్కడ కూడా చనిపోయారు. ప్రజలకు వచ్చే డౌట్స్ కూడా ఏంటంటే లీగల్ ఇక్కడ అక్కడ ఒకటే ఉంటుందా, అది డిఫరెంట్ గా ఉంటుందని బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు. రైట్, సేమ్ ఇన్సిడెంట్సే కదా, సేమ్ మనుషులు వెళ్ళడము, సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ లీగల్ మోరల్, ఫస్ట్ మనం లీగల్ తీసుకుందామా మోరల్ తీసుకుందామా? లీగల్ తీసుకుందాం. ఎందుకంటే జరుగుతున్న విచారణ ప్రతి ఒక్కరి నుంచి, అంటే కామన్ ఆడియన్, అల్లు అర్జున్ ఆర్మీ, లేదంటే చూస్తూ ఉన్న వాళ్ళు ఏదో కావాలనే చేస్తున్నారు, అన్ని రెప్యుటేషన్ ని డౌన్ చేసే ఏదో ప్రయత్నం జరుగుతుంది. పొలిటికల్ గా కూడా ఇది బాగా టర్న్ అయిపోయిన ఇష్యూ. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అల్లు అర్జున్ ఇష్యూ వెనక రేవంత్ రెడ్డి ఇంత అగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి ఎవరైనా వెనక కనిపించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది. మీరు లీగల్ అడిగారు కాబట్టి నేను మోరల్ చూస్ చేసుకుంటాను. మోరల్ లో 5 minutes చెప్పేసి లీగల్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక యాక్సిడెంట్ అనేది జరిగిపోయింది, అది పర్మిషన్ ఉందా లేదా ఇంకోట ఇవన్నీ డిబేటబుల్ అని మనం పక్కన పెట్టేద్దాం. ఒక తోపు స్టార్ట్ జరిగింది, గ్రూప్ లో జనాలలో ఆవిడ ఇరుక్కునింది, బాబు కూడా ఇరుక్కున్నారు, ఆవిడ చనిపోయింది, బాబు కూడా కొంచెం ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. దాన్ని మనము హ్యుమానిటరీ గ్రౌండ్స్ కింద సింపతిగా చూడాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయడం కోసమో, లేకపోతే వాళ్ళ సానుభూతి తెలపడమో, వాళ్ళని కండోలెన్స్ చేయడానికో ఏదో ఒకటి మనం చేయాలి యాజ్ ఎ ప్రజలుగా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, వీళ్ళు చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీకు ప్రజలే కదా డబ్బులు ఇస్తారు, ప్రజలే కదా సినిమాలు చూస్తారు, మీకు వాళ్ళ మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, ఎందుకు మీకు చిత్తశుద్ధి లేదు? అలా జరిగినప్పుడు మీ సినిమాల గురించే వాళ్ళు చనిపోయారు కదా, మీరు మోరల్ అండ్ ఎథికల్గా కనీసం ఒక హ్యూమానిటీ కింద కూడా మీరు వాళ్ళని వచ్చేందుకు పరామర్శించలేదు. ఇంతమంది అల్లు అర్జున్కి అరెస్ట్ చేస్తే మీరు ఎందుకు పొలవమని అందరూ అక్కడ క్యూ కట్టుకొని ఇంతమంది పోయారు, ఏం జరిగింది అతనికి? ఈ పాయింట్ లో రేవంత్ రెడ్డి ఇస్ కరెక్ట్. ఎందుకంటే సినిమా వాళ్ళకి కూడా వాళ్ళు ఇన్హ్యూమానిటీ అనేది కనపడిపోతుంది. ఈ రోజు వరకు కూడా అంతమంది వెళ్ళలేదు. సో ఇప్పుడు ప్రజలు ఏం భావించాలి, ప్రభుత్వం ఏం భావించాలి? వీళ్ళ దగ్గర మానవత్వం ఉందని అనుకోవాలా, మానవత్వం లేదని అనుకోవాలా? అంతే, సినిమాల వరకే హీరోలు వాళ్ళు కదా, రియల్ లైఫ్ లో కాదు అనేది క్లియర్ కట్ గా పిక్చర్ అయిపోతుంది. జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు దాకా కూడా అక్కడ ఎవరు కూడా క్యూ కట్టలా. సో దానివల్ల వీళ్ళ దగ్గర మానవత్వం లేదు అనేది ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి కావచ్చు సమాచారం అయితే వచ్చేసింది. ఇప్పుడు సర్కార్కి ఇలాంటి ఇష్యూ వచ్చిన తర్వాత మానవత్వం లేదనే వ్యక్తుల మీద అయ్యో పాపం అని చూపించాల్సిన అవసరం ఏముంది? లేదు. సో కాబట్టి లీగల్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ గానే తీసుకెళ్ళమని చెప్తారు కదా, రైట్? ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి మానవత్వం ఉంటే ఆ మానవత్వ కోణంతో సరే ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ఎక్స్క్యూజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి.
వాళ్ళకి ఆ ఫీలింగే లేనప్పుడు, గిల్ట్ ఫీలింగే లేనప్పుడు, అయ్యో పాపం అనే ఫీలింగ్ వాళ్ళకి లేనప్పుడు ఇంకొక వ్యక్తి ఎందుకు చూపిస్తాడు? ఇప్పుడు ఆ ఒక్కటే కారణమా ఈ అంత ఎపిసోడ్ కి? మోస్ట్ ప్రాబ్లీ అదొకటే కనిపిస్తుంది. ఒక పాయింట్ లో, ఓకే ఓకే, మోరల్ పాయింట్స్ లో ఇది జరుగుతుండగా ఆల్ ఆఫ్ సడన్ గా పాలిటిక్స్ ఎంటర్ అయిపోయాయి. ఒకటి యాక్సిడెంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ అనేది కామన్ గా జరిగిపోయింది. ఇప్పుడు ఈ కామన్ గా జరిగిన ఇష్యూలో ఎప్పుడైతే ఇది ఎఫ్ఐఆర్ అయింది, సోన్సో పేర్ల మీద ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి బయటికి వచ్చినప్పుడు వీళ్ళ తప్పుల వల్ల ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయిందో, అలానే గతంలో దానికంటే ముందు కొద్ది రోజుల క్రితం రైతుల గురించి, లేకపోతే హాస్టల్లో పిల్లల గురించి, లేకపోతే ఇంకో చోట ఇలా చనిపోవడము, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇలా ఇతన్ని తప్పన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మీ చేసిన తప్పే కదా అనేది ప్రొజెక్షన్ బయటకు తీసుకొచ్చారు. ఈ రెండింటిని స్కేలింగ్ తీసుకోండి. ఇప్పుడు వీటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అల్లు అర్జున్ ఓకే, అల్లు అర్జున్ అనే అంశం ఒకటి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ని ఒక్కరే చేయలేరు కదా, వీళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ కావాలి కదా. సో ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి 2 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అల్లు అర్జున్ పార్ట్ ఒకటి డిఫరెంట్ అయితే మెగా కాంపౌండ్ పార్ట్ ఒకటి డిఫరెంట్. ఇప్పుడు మెగా కాంపౌండ్ ని కూడా ఓవర్కమ్ చేసేసి ఓవర్ రీచ్ అయిపోయేసి మెగాస్టార్ కంటే సూపర్ స్టార్ అయిపోయారు ఆల్ ఓవర్ ఇండియా వైడ్. అందుకోసమే కదా ఇండియా వైడ్ మొత్తం ఈరోజు ఇంత హల్చల్ జరుగుతుంది. చిరంజీవి కూడా నాకు తెలిసి చిరంజీవి బీహార్కి వెళ్తే ఎవరు తెలియదు, అల్లు అర్జున్ అందరూ తెలుసు. మీకు ఇంకో క్వశ్చన్ చెప్తానండి. నేను ఈ రోజు కాదు, ఐ థింక్ సో 2013 2014 ఆ టైంలో అనుకుంటాను, భూటాన్ ఏరియాకి వెళ్ళాను నేను యాక్చువల్ గా. అక్కడ అల్లు అర్జున్ ఒక సినిమా ఏదో వచ్చింది అప్పుడు, చాలా ఫేమస్ స్టోరీ అది, యహా మారాతో గుంటూరులో సౌండ్ ఆతా ఏదో డైలాగ్ ఉంటది అందులో. ఆ సినిమా అక్కడ జనాలు చూస్తున్నారు ఎప్పుడు 2014 ఆ టైంలో. హన్సిక మూవీ, ఎగ్జాక్ట్లీ. నాకు నేమ్ రావట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. అమ్మాయి సన్యాసినిలో ఎగ్జాక్ట్లీ. అంటే అంత దూరం, అంటే భూటాన్ కి దగ్గర బార్డర్ అది, అంటే ఇండియాకి భూటాన్ కి మధ్య బార్డర్. ఆ ఏరియాలో చూస్తున్నారంటే ఫ్యాన్స్ అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ బన్నీకి ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది, బేస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఉంది. అది మెగాస్టార్, మెగా కాంపౌండ్ వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు కూడా పైకి కనిపించారు ఎవరు, ఇది ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉండాల్సిందే, నమ్మాల్సిందే. కామెంట్స్ మీరు ఎవరు ఏమైనా పెట్టుకోండి, బట్ మీ కుటుంబాలలో కూడా ఇది ఉంటుంది. కామెంట్ పెట్టే ముందు జాగ్రత్తగా మీ ఫ్యామిలీస్లలో లేవని మాత్రం కనుక్కొని పెట్టండి. మీరు అలా పడితే కామెంట్స్ పెట్టారనుకోండి, మీ ఫ్యామిలీలో కూడా ఉంటే చెక్ చేసుకోండి. కామెంట్ లో బాగా చాలా ఎక్కువ ఉన్నట్టుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. అవును, ప్రతి ఒక్కరి 100% బాలగారు. ఎందుకు అని అంటే ఏ ఇద్దరు అన్నదమ్ములకు ఒకరితో పడదు, అక్క చెల్లెలకు పడదు, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ సిబ్లింగ్స్ మధ్య ఎన్నో పొలిటికల్ ఫ్యామిలీస్ లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం మనము. మరి ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఇష్యూస్ లేవు, అందరు కలిసి ఉన్నారనుకోవడం అంత ఉత్త శుద్ధ అబద్ధం. పైకి మాత్రం కనిపిస్తారు మెమ్మెమ్మే బెబ్బెబ్బే, కానీ లోపల మాత్రం తెరకుక్యా మెరకుక్యా అనేది నడుస్తుంటది అక్కడ కూడా. సో ఇది పైకి కనిపించలేదు కానీ లోపలైతే ఉంది. అప్పుడు వాళ్ళకున్న సపోర్ట్ ఏంటి, వీళ్ళకున్న సపోర్ట్ ఏంటి, 2 బ్యారేజ్ చేసి చూసుకుంటే వాళ్ళకున్న సపోర్ట్ అక్కడున్న గవర్నమెంట్, వీళ్ళకి ఇక్కడ ఉన్నది ఏంటి, అపోజిషన్ లో ఉన్న గవర్నమెంట్స్. రైట్, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఏం లేవు. అంటే డైరెక్ట్లీ మీరు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ కి జగన్ గారు తోడుగా ఉంటే రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డిని అల్లు అర్జున్ ని మనం వర్సెస్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. జగన్మోహన్ రెడ్డిని ఈక్వాలిటీ అనేది చాలా కష్టం. మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీకి సపోర్ట్ చేయకపోవడమో, లేకపోతే ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో మన బన్నీ వెళ్ళేసి నంద్యాలలో వాళ్ళ ఫ్రెండ్ కి క్యాంపెయినింగ్ చేయడం అనేది అక్కడ క్లాషెస్ అనేది వస్తుంది. ఇప్పుడు దాని ప్రతి ఒక్కటి కూడా చిలికి గాలివాన అయినట్టు ఆ ఇష్యూస్ ని ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవడం కామన్. అది ఇన్ జనరల్ గా ఆ అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడున్న ప్రజెంట్ సీఎం, ఇక్కడున్న ప్రజెంట్ సీఎం, వీళ్ళిద్దరికి ఉన్న సాన్నిధ్యం ప్రజలకు అందరికీ తెలిసిందే. సో డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రజలకు ఒక సమాచారం పంపించాలి, అలానే వీళ్ళ యొక్క ఈగోస్ ని సాటిస్ఫై చేసుకోవాలి, దాంతోపాటు పొలిటికల్ వాళ్ళకి కూడా ఒక కౌంటర్ పార్ట్ అనేది ఇవ్వాలి. ఈ 3 వీళ్ళ ముందర ఉన్న పెద్ద టాస్క్లు ఇప్పుడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు, 3టిని కూడా 1 బుల్లెట్ తో మొత్తం అంతా చేసిద్దామని కూడా ఆయన ప్లాన్ వచ్చి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజల తరపున నిలబడాలన్నా, లేకపోతే పాలకుల తరపున నిలబడాలన్నా, లేకపోతే పొలిటీషియన్స్ తరపున నిలబడాలన్నా, లేకపోతే సినిమాల తరపున నిలబడాలన్నా క్వశ్చన్. సో దానికి ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఏమనుకుందంటే ప్రజల తరపున నిలబడదామని చెప్పి అక్కడ స్టాండ్ అయిపోయింది. అక్కడి నుంచి షూట్ చేస్తుంది ఇప్పుడు అన్నింటినీ, ఒకటి పొలిటీషియన్స్ ని, ఒకటి సినిమా వాళ్ళని, ఒకటి పబ్లిక్ ఫిగర్స్ ని, ముగ్గురిని కూడా ఒకటే బుల్లెట్ తో షూట్ చేస్తున్నాం అనమాట.
సో దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కూడా ఇక్కడ యాడ్ ఆన్ అవుతారు. అప్పుడు ఎవరికి సో వాళ్ళు ఎందుకు యాడ్ ఆన్ అవుతారంటే వీళ్ళకి సపోర్ట్ గా వీళ్ళ శత్రువు కూడా ఇప్పుడు ఈయనే కదా, సో ఇండైరెక్ట్లీ. సో కాబట్టి వాళ్ళ ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా ఉండదు, ఉండకుండా ఉండే సమస్య లేదు. ఇంటర్నల్ గా ఎక్కడో చోట ఖచ్చితంగా ఏదో ఒక ఇంటర్వెన్ ఉంటుంది. ఆ ఇంటర్వెన్ ఉంది కాబట్టి ఇది ఈ రోజు మీడియాలో ఎక్కువగా చర్చలు అయిపోయింది. చర్చ ఎందుకు ఎక్కువ అయిపోయిందంటే ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ఇది లైవ్ లో వస్తూనే ఉంది. పెడుతున్నారు అనుకోవచ్చు, తెచ్చుకోవడం అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. యాక్ట్ అలానే రియాక్ట్ రెండు నడుస్తున్నాయి. ఎక్కడో చోట బ్రేక్ పడట్లా, ఏదో అక్కడ పడట్లేదు, ఏదో ఇక్కడ పడట్లేదు. సో పడనప్పుడు మీకు ఏమవుతుంది, సైమల్టేనియస్ గా కీప్ ఆన్ గోయింగ్. మీడియాకు కూడా కావాల్సింది ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, దాన్ని ఎలా బూస్ట్ చేసుకోవాలనేది ఉంటుంది. మీడియాలో మళ్ళీ 2 వర్షన్స్ ఉంటాయి, ఫర్ వర్షన్ ఒకటి ఉంటుంది, యాంటీ వర్షన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏ వర్షన్ ఎక్కువగా నడుస్తుందని మీరు అనుకుంటున్నారు? రెండు నడుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు జెన్యూన్ గా మాత్రం ఏది నడవట్లేదు. జెన్యూనిటీ అనేది ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, జెన్యూన్ గా చూపిస్తారు, అందుకే జెన్యూన్ గా చెప్పండి. అంటే నేను అనేది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు మీరు జెన్యూన్ కాదని నేను అన్నట్లా. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్స్ అని చెప్పారు అనుకోండి, వై వాడికి నచ్చదు, వై అని చెప్పాడు అనుకోండి, ఎక్స్ వాడికి నచ్చదు. అప్పుడు వాళ్ళ మధ్యలో నేను చెప్తున్నా యాంటీ అని. ఇప్పుడు నిజాలు ఇప్పుడు నేనున్నాను, కొన్ని నిజాలు మాట్లాడి మనం అన్ని రియల్ గా మాట్లాడినా ఇంకొక వ్యక్తులకు నచ్చదు. వాళ్ళు ఏమనుకుంటారు, మనల్ని యాంటీ అనుకుంటారు. అదే మనం వాళ్ళని ఏమనుకుంటాం, వీళ్ళకి ఏం తెలియదు అని, పాపం వాళ్ళు తెలుసో తెలియదు మనకి తెలియదు, కానీ మనం వాళ్ళని యాంటీ అనుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్, ఇంటర్ప్రిటేషన్ ఫ్యాక్టర్ తప్ప అంతకుమించి ఏం లేదు ఇక్కడ, సింపుల్ చెప్పాలంటే. సో ఈ మోరల్ దాంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వము వాళ్ళ పొలిటిసైజ్ ని కూడా తీసుకొని ఈ రోజు అపోజిషన్ పార్టీలో పెట్టే అంశాలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో ఎందుకు చర్చ వచ్చిందంటే అక్కడ కౌంటర్ పార్ట్ క్వశ్చన్ వేశారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా దానికి ఆన్సర్ చేయడంలో ఆయన టాపిక్స్ అన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు పొలిటిసైజ్ చేసుకున్నారంటే వీళ్ళ ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వంలో ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి వచ్చే ఇష్యూస్ పెద్దగా అవుతున్నాయి కాబట్టి దీన్ని హైలైట్ చేశారు ఇప్పుడు. సో అది ప్రభుత్వాన్ని నెగిటివ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ దీన్ని ఎక్కువ బూస్టప్ అయింది. ఎందుకు బూస్టప్ అయిందంటే ఇక్కడ ప్రజల వైపున ఉన్నారు. ఒక ఆమె చనిపోయింది, సింపతి క్రియేట్ చేస్తున్నారు, ఒక అబ్బాయి వెంటిలేషన్ ఉన్నారు, సింపతి. ఈ సింపతిని క్యారీ ఎంతవరకు జరుగుతుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు, ఎంతవరకు స్టాండ్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే ఈ సింపతి ప్రజల్లో కూడా ఉందా, ప్రజల్లో కూడా క్యారీ అవుతుందా, ప్రజలకు ఇది సూట్ అవుతుందా, ప్రజలకు ఇది పనికొస్తుందా అంటే నన్ను అడిగితే ఇప్పుడున్న సమాజానికి ఈ సింపతి పనికిరాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఎప్పుడు చచ్చిపోతారా అని చెప్పి వెయిట్ చేసే రోజుల్లో వీళ్ళకి సింపతి ఉంది అని నమ్మే స్టేట్లో అయితే నేను లేను. ఎందుకంటే ప్రాక్టికల్ హౌసెస్ నేను చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రాక్టికాలిటీస్ ఇది నమ్మాల్సిందే. కాదు అనడానికి కాదు అంటే ప్రూఫ్లు తీసుకురండి. ఏం ప్రూఫ్లు? మీ ఇంట్లో నిజంగా మీరందరూ కుటుంబం అంతా కలిసి ఉన్నట్టు. మీ ప్రూఫ్ అంటే ఏదో డాక్యుమెంట్ ప్రూఫ్ కాదు, మీ కుటుంబాలన్నీ జీవించాలి. అది ఎవరి దగ్గర లేదు, దెన్స్ మ్యాటర్. ప్రూఫ్లు ఎవరి దగ్గర చూపించలేదు, ఎందుకంటే అది 1960s లో వెళ్ళిపోయింది. 70s, 80s, 90s, 2010, 2020లోకి వచ్చేసాం. నో వే. సో అలాంటి ప్రూఫ్ మన దగ్గర లేవు కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, రియాలిటీ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ సింపతి ఎంతవరకు క్యారీ అవుతుంది అంటే దీన్ని ఈ సంబంధించిన ఇష్యూస్ ని కవరప్ చేయడానికి మాత్రమే మీడియాలో ఈ ఇష్యూ పనికొస్తుంది తప్ప మళ్ళీ వేరే ఇష్యూ వచ్చిందో వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇంకొక ఇష్యూ వస్తే వెళ్ళిపోతుంది. నౌ కమ్ టు ద పాయింట్ ఇన్ లీగల్. అసలు లీగల్ లో ఏం జరిగింది ఏంటని మనం ఒకసారి చూసుకుందాం. లీగల్ లో మీకు నా క్వశ్చన్ ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్ లో పోలీసులు కావచ్చు, ఇక్కడున్న తీసుకున్న స్టెప్స్ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ప్రాపర్ వేలో జరిగాయా, ఎథికల్ గా జరిగాయా? ఎథికల్ అన్ఎథికల్ అనే పాయింట్కి వెళ్ళిపోతే ఏ ప్రభుత్వంలో అయినా ఒక ప్రభుత్వ అధికారి ఒక పని చేస్తున్నాడంటే వాళ్ళ బెనిఫిట్ లేకుండా ప్రజల కోసం అయితే ఎవరు చేయరు. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తాను. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకున్నారు. సపోజ్ మీకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, మీరు మీ సేవలో అప్లై చేశారు, 30 days అయిపోయింది, రోజు మీరు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, అయినా మీకు సర్టిఫికేట్ రాదు. మీ ఫ్రెండ్ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీ తర్వాత ఒక 10 days 15 days అప్లికేషన్ పెట్టారు, 3rd day 4th day క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఇది లీగల్, ఎథికల్ కాదా? లీగల్గానే జరిగాయి అన్ని. ఏంటి? అప్లికేషన్ పెట్టడం, మీ సేవలు చలానా కట్టడం, అది ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీసర్ అప్రూవల్ చేయడం, ఇవన్నీ లీగల్గానే జరిగాయి. మరి మీకు ఎందుకు లేట్ అయింది, వాళ్ళకి ఎందుకు తొందరగా అయింది? ఇన్ఫ్లుయెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ప్రతిదీ లీగల్గా జరిగినా దేర్ మస్ట్ బి సమ్ ఇన్ఫ్లుయెన్స్, దేర్ మస్ట్ బి సమ్ రెఫరెన్స్. ఇది లేకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలలో ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా లేరు. ఇది ప్రాక్టికల్ గా నమ్మాల్సిన విషయం. మనము వాళ్ళు కాదు, మేము ఇంకా వాళ్ళ బయటకు వచ్చేసి మేము దాని ఏమంటారు, మేము శుద్ధ పూసలము, మేము క్లీన్ షీట్ అంటే నో వే కన్సర్న్ బాస్. అసలు సినిమానే లేదు. నువ్వు టైంకి రావు ఆఫీస్కి, నువ్వు ప్రాపర్ క్లీన్ అని ఎలా నమ్ముతాం మీకు మనము? నువ్వు టైంకి ఆఫీస్కి రావు, ఇన్ టైంకి నువ్వు ఏదో సర్వీస్ చేయవు ప్రజలకి, నీ టైంలో నువ్వు చెప్తావు తప్ప, నువ్వు డిక్టేట్ చేస్తావు తప్ప ప్రజలకు ఏం కావాలని చెప్పేసి ఒబీడియన్స్గా నువ్వు ఏ రోజున అడిగావా? అడగవు. యువర్ డైరెక్టర్, యూ డైరెక్ట్, అంతే, నేను ఫాలో అవ్వాలంటావు. సో కాబట్టి ప్రభుత్వంలో కూడా
ట్రాన్స్పరెన్సీ లీగల్గా జరిగిందా ఇల్లీగల్గా జరిగిందంటే అన్ని లీగలైజ్ రూల్ ప్రకారం జరుగుతుంది. కానీ ఎక్కడో చోట ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది, బెనిఫిట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఉండకుండా జరిగే సమస్య లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎవరు, మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్స్ LLP ఆథరైజ్ సిగ్నేటర్ సో December 4th 22nd నవంబర్లో ఫస్ట్ అప్పుడే పెట్టేసుకోండి. 22nd నవంబర్ అప్లికేషన్ పెట్టుకుంటే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకు క్లియరెన్స్ వచ్చింది 29 నవంబర్ 2024. ఏమని, రేట్లు ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి అని. ఓకే, ఆ రేట్లు ఎన్హాన్స్మెంట్ చేస్తూ దాంట్లో వీళ్ళు ఏం రాశారంటే, హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ రిక్వెస్ట్ ఫర్ ఎన్హాన్సింగ్ ఆఫ్ సినిమా టికెట్స్ రేట్స్ అండ్ పర్మిషన్ ఫర్, ఇక్కడ చూడండి, పర్మిషన్ ఫర్ 7th షో అట్ 1 AM ఆన్వర్డ్స్ ఆన్ 5/12/2024 and benefit shows at 9:30 PM onwards on 4/12/2024 for releasing the movie Pushpa 2 on 5/12/2024 order issued. ఇక్కడ అర్థమైపోయింది ఏంటి, రేట్ ఎన్హాన్స్మెంట్ తో పాటు పర్మిషన్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టర్స్ సో కామన్ గా ఇచ్చేసి బెనిఫిట్ షోస్ కి స్క్రీనింగ్స్ కి వాళ్ళ రేట్లు కూడా పెంచడం చేయడం అవన్నీ జరిగేసి తర్వాత GST కూడా అప్లికబుల్ అని రాసి ఇంకొక పేర ఏం రాశారంటే, ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద తెలంగాణ కన్సర్న్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసెసరీ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. అంటే దాని అర్థం ఏంటి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీనికి సంబంధించిన పైన ఏంటి, రేట్లతో పాటు రిలీజు, ఈ రెండు ఉన్నాయి నాయన, వాళ్ళకి కావాల్సిన వాటిని మీరు నెసెసరీ ఫాలోఅప్ స్టెప్స్ అని మీరు తీసుకోండి, చేయండి, అరేంజ్మెంట్ చేయండి అని చెప్పేసి క్లీన్ కట్ గా చెప్పేసింది. అవునా, చెప్పిన తర్వాత కింద నెక్స్ట్ ఉన్న డిపార్ట్మెంట్స్ లలో వాళ్ళ డ్యూటీ ఏముంటది, సో వాటికి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పర్మిషన్. ఇప్పుడు మైత్రి మూవీస్ నుంచి కావచ్చు, లేకపోతే సంధ్యా థియేటర్ నుంచి కాదు, ఒక లెటర్ వచ్చింది అనుకోండి, లెటర్ వచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి, దే హాస్ టు ప్రొవైడ్ కదా. ఎందుకని, బికాస్ దెర్ ఈస్ ఏ ఆర్డర్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్, రైట్. సో ఇప్పుడు మేము ఇవ్వము, మేము రిఫ్యూజ్ చేస్తున్నాం అనడానికి ఛాన్స్ ఉందా లీగల్గా? లేదు. సో దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఒక లా బైండింగ్ సిటిజన్ కాబట్టి, వాళ్ళు ఒక ప్రాపర్ బిజినెస్ నడుపుకునే కంపెనీస్ కాబట్టి వాళ్ళు పోలీస్ వాళ్ళకి SHOకి ఒక లెటర్ పెట్టుకున్నారు, SHO కాదు ACPకి ఒక లెటర్ పెట్టుకున్నారు, ఏమని, బందోబస్తు ప్రొవైడ్ చేయండి, మాకు సో స్క్రీనింగ్స్ ఉన్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు అనేది క్లీన్గా వాళ్ళు నీట్గా మెన్షన్ చేస్తున్నారు. ఆ టైం ప్రకారం బందోబస్తు మీరు ప్రొవైడ్ చేసిన బాధ్యత వీళ్ళది. ఇది చేయకుండా ప్రాపర్ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకోకుండా, క్రౌడ్ ఎంత వస్తుందో మీరు అజంప్షన్ మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా, అసెస్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఎవరు ఫెయిల్యూర్ అంటారు దాన్ని, డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్. ఓకే, నా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇన్ఫార్మ్ చేసాము, రావద్దని చెప్పాము, పర్మిషన్ ఇవ్వలేదు, అయినా వచ్చారన్నారు. అసలు పర్మిషన్ ఇవ్వకపోవడానికి మీకు పవర్ ఉందా నిజంగా? మీ మీద ఒక ఆర్డర్ ఆల్రెడీ లైవ్ లో ఉంది, ఆర్డర్ సస్పెండ్ అవ్వాలా, మళ్ళీ అది రిటర్న్ గా కూడా కాదు, పోలీసులు ఒకవేళ పర్మిషన్ ఇవ్వలేము అనేది వాళ్ళు రిటర్న్ గా కూడా వాట్ ఎవర్ ఇట్ మేము అనుకుందాం, ఆర్డర్ మీకు సస్పెండ్ అవ్వాలా, క్వాష్ అవ్వాలా, విత్డ్రా అవ్వాలా, ఆర్డర్ మాడిఫై అవ్వాలా. మరి ఇవేవి జరగనప్పుడు, ఆర్డర్ లైవ్ లో ఉన్నప్పుడు, మీకు అనే రైట్ లేనప్పుడు మీరు ఏ విధంగా దాన్ని డిఫెన్స్ కింద తీసుకుంటున్నారు? తీసుకోవడానికి లేదు. ఎందుకు? పోలీస్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారము మీరు మీ సుపీరియర్ అథారిటీ ఆర్డర్స్ ఇస్తే మాత్రం కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే, గుడ్డిగా ఫాలో అయిపోవాలి. సింపుల్ చెప్పాలంటే, మీకు ఒకవేళ దాని మీద ఏదైనా తేడాలు ఉంటే, చేంజెస్ కావాలనుకుంటే మీరు ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అథారిటీకి చెప్పి మాడిఫై చేసుకోవాలి, అంతవరకు మీకున్న పాసిబిలిటీ. సో ఇక్కడ మాడిఫై కూడా చేయలేదు. మరి చేయనప్పుడు స్టాండ్స్ ఉన్నప్పుడు బన్నీకి ఉన్న స్కోప్ ఏంటి, వెళ్ళడానికి స్కోప్ ఉంది. అది ర్యాలీ తీస్తాడా, ర్యాలీ తీయడా, లేకపోతే ఇంకొకటి డిఫరెంట్ స్టోరీ. ఎండ్ ఆఫ్ ద డే నెసెసరీ అరేంజ్మెంట్స్ అంటే అది వాళ్ళు ఏం చేస్తారో దానికి మీరు అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇట్స్ వెరీ సింపుల్. నీకు పర్మిషన్ చెప్పారు ఏంటి, నాకు ఇట్లా బందోబస్తు క్రియేట్ చేయండి అని చెప్పేసి అని, ఆయన ఎగురుతాడా, దూకుతాడా, కింద పడతాడా, మీద పడతాడా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. నువ్వు వాళ్ళకి అరేంజ్ చేయాలి ఏంటి, ప్రాపర్గా. అవునా, ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా అరేంజ్ చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్ స్టాఫ్ డిప్లాయ్ చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్ బ్యారిగేట్స్ పెట్టుకోకపోవడం వల్ల, ప్రాపర్ చైన్స్ ఇవ్వలేకపోవడం వల్ల, ప్రాపర్ రూఫ్ పెట్టుకోవకపోవడం వల్ల, ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ ఓకే స్టాంప్ ప్యాడ్ అనేది జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయిందంటే అది బన్నీ రావడం వల్లనో, క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్లనో, లేదా బౌన్సర్లు తోయడం వల్లనో, లేకపోతే ఇంకోటో సంథింగ్ ఇస్ హ్యాపెన్. బట్ అలా జరిగినప్పుడు మమ్మల్ని కూడా బౌన్సర్లు రానివ్వలేదంటే హూస్ ఫెయిల్యూర్ ఇట్ ఇస్? మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మాకు కెపాసిటీ లేదు, మేము చేయలేమని చెప్పాలనుకుంటున్నారా? లేదు అంటే
ఇన్కెపాసిటీ ఉందని చెప్పాలనుకుంటున్నారా? మాకంటే సుపీరియర్స్ బౌన్సర్లు అని చెప్పాలనుకుంటున్నాను. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. అది వాళ్ళు చెక్ చేసుకోవాలి. మరి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ బయటకు వస్తున్నాయో దట్స్ వెరీ వెరీ ఫాల్స్ స్టేట్మెంట్ అన్ఫార్చునేట్ ఇది. ఎందుకంటే బౌన్సర్లు ఎవరు హీరోకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అదే నమ్మకం పోతుంది ప్రజలకి. పోలీసు వాళ్ళ అధికారుల మీద అలా చెప్తే నమ్మకాలు పోతాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలి, డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ అనేది తక్కువ పెట్టుకున్నారు, వాళ్ళు అనుకోలేదు. వీ నీడ్ టు యాక్సెప్ట్ అండి, వాళ్ళు అనుకోలేదు ఇంతమంది క్రౌడ్ వస్తారని చెప్పేసి. ఈవెన్ పాపం పోలీస్ వాళ్ళు కూడా గాడ్స్ కాదు, ఐఎమ్ నాట్ బ్లేమ్ దెమ్, ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ రైట్. మనలో ఉన్న వాళ్ళే జాబ్ వస్తే అక్కడికి వెళ్తారు, పని చేస్తారు. ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళు ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా హ్యూజ్ క్రౌడ్ రావడము, అక్కడ ఇలాంటి స్టాంపేడ్ అనేది జరగడం జరిగిపోయింది. సో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి మనము. ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏం చేసుకోవాలని చెప్పేసి దానికి ఒక ప్రాపర్ ఎస్ఓపీస్ తీసుకురావడం. నెక్స్ట్ ఇలాంటి ర్యాలీస్ కానీ మీటింగ్స్ కానీ ఇంకోటి కానీ జరిగినప్పుడు ఇలా జరగకుండా కాపాడాలంటే ఏం చేయాలనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. అలా కాదని చెప్పేసి అని యాక్ట్ ఆఫ్ రియాక్ట్ అనే స్టేట్మెంట్స్లోకి వెళ్ళిపోతే తూమారో మేమారో మైమారో తూమారో అని వెళ్ళిపోతే ఎవరు బ్లేమ్ అవుతారు? ఎండ్ ఆఫ్ ద డే మీరు నైఫ్కి ఎండ్ ఎడ్జ్లో ఉంటుంది ఎప్పుడు కూడా గవర్నమెంట్. మిమ్మల్ని పెట్టేది ప్రజలు, వాళ్ళ మీదకి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ డిపార్ట్మెంట్లన్నీ ప్రజల మీద ఏదో. ఇప్పుడు ఏమన్నా మీ క్వశ్చన్ చెప్పనా, ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వాళ్ళు ప్రజల మీద ఎక్కి తొక్కుతుంటే కూడా భరించారు. ఇప్పుడు ప్రజలకు అందరికి నాలెడ్జ్ వచ్చేసింది, అందరు చదువుకున్నారు, గూగుల్ అమ్మ తల్లి వచ్చేసింది, వికీపీడియా ఫాదర్ వచ్చేసాడు, ఎవరు కావాలంటే వాళ్ళు సజెషన్స్ చేసేస్తున్నారు రైట్. ఈ సందర్భంలో మీరు ఏం చెప్పినా, మీరు అబద్ధం చెప్పినా ఇలా చిటికేస్తే అలా వచ్చేస్తున్నాయి అన్ని. మళ్ళీ మధ్యలో ఏ కిడ్ కూడా వచ్చేసింది బయటికి. ఓకే, టూ అడ్వాన్స్డ్ గా మీరు ఇంకా దాన్ని పట్టి మీరు దాన్ని తప్పించుకోలేరు. ఇలా కొడితే అలా వచ్చేస్తుంది. దెన్ హౌ విల్ ఆన్సర్, హౌ విల్ డిఫెండ్? యూ హ్యావ్ టు డెలివర్ యువర్ డ్యూటీస్ అంతే. సో లీగల్ గా తీసుకున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ స్టేట్ ఇస్ కొంచెం ఫెయిల్ అయిందని మనం అనుకోవాలి. ఇప్పటికైనా కూడా దానికి సంబంధించిన ప్రాపర్ డిప్లాయ్మెంట్ స్టాఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాఫ్ ని ఎలా పెంచుకోవాలి, ఎంతమందిని ఇంకా రిక్రూట్ చేసుకోవాలి, ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది తప్ప అదర్వైజ్ లేకపోతే ఇది కంటిన్యూస్ ప్రొసీజరే. సో ఈ ఫెయిల్యూర్ ని వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న మెయిన్ థింగ్స్ ఏంటి అంటే వన్ బై వన్ ఇప్పుడు బయటకు వచ్చి ప్రొజెక్షన్స్. అసలు పోలీస్ వాళ్ళు అంత స్కోప్ లో చెప్పాల్సిన నెసెసిటీ లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒకటి సబ్జుడిస్ ఉన్నప్పుడు నువ్వు చెప్పకూడదు, ఇతను చెప్పకూడదు. సబ్జుడిస్ ఒకరికి అప్లై కాదు, ఇట్స్ అప్లైస్ టు బోత్. సివి ఆనంద్ గారు సిపి ప్రెస్ మీట్ పెట్టి 10,000 కెమెరాల్లో ఉన్న ఫుటేజెస్ ని మేము కలెక్ట్ చేసుకుని సాగ్రిగేట్ చేసి వీడియో చేస్తున్నాం అన్నారు. 10,000 కెమెరాలు సీసీ ఫుటేజెస్ వాళ్ళ అండర్ లో ఉన్నాయా, లేదంటే అక్కడ ప్రేక్షకులు వాళ్ళ ఫోన్లలో బంధించిన ఫుటేజెస్ ని తీసుకొని వీళ్ళు ఎవిడెన్స్ గా క్రియేట్ చేశారు? దాన్ని ఎంత ఆథెంటిక్ అని నమ్మాలి? అసలు కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు ఇంకోటి ఏమొస్తుందంటే ట్రాన్స్పరెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అన్బయాస్డ్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఫియర్లెస్ గా జరుగుతుందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. సో దాన్ని సిబిఐకి అప్పగించమని ఎవరైనా పిల్లేశారు అనుకుంటే ఎవడేం చేయలేడు. ఇంకా ఛాన్స్ ఉందా సిబిఐకి అప్పగించడం? ఎవరైనా పిల్లేస్తే చెప్పలేము. సో మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు జరిగిన సందర్భం ఇది అని చెప్పి 1 గంట సేపు మాట్లాడారు. అక్కడ అల్లు అర్జున్ గారు బాగా నొచ్చుకొని చాలా ఎమోషనల్ గా నేషనల్ వైడ్ గా ఒక్కసారిగా అదంతా కూడా అటెన్షన్ గ్రాప్ చేసిన సందర్భం, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఆయన ఒక దశలో. నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉన్నారు, జరిగింది ఇది అని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఈ రోజు ఆయనని మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిచారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడా పెట్టలేదని పక్కన పెడితే పోలీస్ వాళ్ళకు ఉన్న పవర్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కి కోఆపరేషన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పిలవాలంటే నోటీస్ ఇవ్వాల్సిందే. సో వాళ్ళ ప్రొసీజర్ రూపంలోనే వాళ్ళు నోటీస్ ఇచ్చారు, పిలిచారు. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి పిలిచారు అనేది మాత్రం అది సుత్తాపత్రం. అంటే బెయిల్ మీద ఉన్న పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టింది దేని గురించి? నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, చేయొద్దండి, నిజాలు ఇవి కాదు, నిజాలు తెలుసుకోవడం చెప్పడంలో, అప్పీల్ చేయడంలో తప్పేం లేదు. అతని కేసు గురించి ఏం మాట్లాడలేదు అక్కడ, ఓన్లీ అతని మీద జరుగుతున్న దాడి గురించి మాత్రం మాట్లాడారు కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అసలుకి దాని గురించే నోటీసులు ఇచ్చారని అనుకోవడం మాత్రము అది లేమన్ ఇంటర్ప్రిటేషన్ అంతే. ఓకే, రైట్. ఈ రోజు అల్లు అర్జున్ అటెండ్ అయ్యి వచ్చారు విచారణకి. వాట్ నెక్స్ట్ అనేది చాలా మంది ఆలోచన చేస్తున్నారు. బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందా? బెయిల్ రద్దు చేయడం కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అర్థం కాని విషయం అది. బెయిల్ ఎక్కడ వచ్చింది ఆయనకు వచ్చింది హైకోర్టులో. క్వాష్ చేస్తే క్వాష్ లో ఇంట్రిమ్ మెజర్స్ ఇచ్చారు, ఇంట్రిమ్ ప్రొటెక్షన్ ఇచ్చారు.
ఆ టైం పీరియడ్ లోపల బెయిల్ తెచ్చుకోమని చెప్పేసి చెప్పారు లోయర్ కోర్టు, రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోమని చెప్పారు. ఇంకా రెగ్యులర్ బెయిల్ ఇంకా అండర్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ అనే మాట ఎక్కడ వస్తుంది? అంటే తెలియకుండా చాలా మంది మాట్లాడే, ఎలా చెప్పాలి దీన్ని, అవగాహన లేకపోవడం. సో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎలా చేస్తారు అరెస్ట్? ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది కదా. ఎందుకు అని అంటే ఈ రోజు రైట్ తీర్మానం మల్లన్న కూడా ఒక కేసు పెట్టారు. అందులో ఒక సీన్ పోలీసులని కించపరిచేలాగా ఉంది అని చెప్పి అతని మీద మరో ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయాలని కూడా. ఒక్కసారి సినిమా సెన్సార్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్లు మెయింటైనబుల్ అవ్వవు. అది కాకపోతే మీరు ఎఫ్ఐఆర్ కట్టచ్చేమో, కానీ అవి లీగల్ గా నిలబడేవి కాదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం అది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఫిలిం సెన్సార్ బోర్డు ఒకసారి సెన్సార్ చేసి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సెన్సార్కి వెళ్ళి దాన్ని డిలీట్ చేయించుకోవాలి. అంతేగాని పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? కేసు పెట్టాలంట. దట్స్ వాట్ నేను అదే. ఏం చేస్తారు వాళ్ళు? అది సెన్సార్ అయింది, వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూన్ వచ్చేసింది, ప్రొటెక్షన్ వచ్చేసింది అక్కడ. వన్స్ ఆ సెన్సార్ సర్టిఫికేట్ లైవ్ లో ఉన్నంత వరకు మీరు కేసు పెట్టిన కేసు నిలబడదు, కోర్టులో కొట్టేస్తారు. అండ్ ఇంకొకటి, కంప్లైంట్ చేసిన వ్యక్తి తెలంగాణకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని, ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది తను. సో అతను మార్నింగ్ లైవ్ షోస్ కూడా చేస్తూ ఉంటారు. సో చాలా చాలా సీరియస్గా అలిగేషన్ వేశారు పుష్పకి సంబంధించి. అసలు ఈ ఎర్రచందనం దొంగకు సంబంధించి ఇది ఒక సినిమానా, హీరోనా అని చెప్తూ పోలీసులను చాలా జుగుప్సాకరంగా కించపరిచేశారు అని చెప్పి నిన్న వెళ్ళి PS లో ఆయన ఫైల్ చేయడం జరిగింది. ఆయనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసుల మీద ఎన్నిసార్లు తిట్టలేదు, ఎన్నిసార్లు మాట్లాడలేదు, ఎన్నిసార్లు ఆయన లైవ్ లో షోలు చేయలేదు, ఎన్నిసార్లు ఆయన పోలీసు వాళ్ళని వార్నింగ్ ఇవ్వలేదు. ఆ వీడియోస్ అన్ని తీసి ఆయన పెడితే మరి ఆయన మీద కూడా కంప్లైంట్ ఇస్తారా? ఇచ్చుకుంటాడు ఆయన. రైట్ ఆర్ రాంగ్? యు నో వెరీ వెల్. ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద, పోలీసు వాళ్ళ మీద ఆయన ఎన్నో మాట్లాడినారు. మరి వాటి నుంచి కూడా కంప్లైంట్ ఇస్తే అయిపోద్ది కదా. పోలీస్ వాళ్ళు ఇచ్చుకుంటారు, పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. అది వాట్ యూ కన్సర్న్, వాట్ యు ఆర్ రిప్రజెంటింగ్. రైట్. ఈ బన్నీ ఎంటైర్ ఇష్యూ చూస్తున్నప్పుడు తనకి మోరల్ గా ఏదైతే ఉంటుంది అనుకున్న ఫ్యామిలీ లేదు అనే వాస్తవం నేను స్టార్టింగ్ మీకు చెప్పాను ఒక విషయం, చాలా మందికి అర్థమైంది అని. మీకు స్టార్టింగ్ నేను ఒక విషయం చెప్పాను, గుర్తుందా? పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు, అలాని కనిపించినవన్నీ అబద్ధాలు కాదు అని చెప్పేసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఎవరైనా అంతే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, అందరు వచ్చి చప్పట్లు కొడతారు. డబ్బులు లేవనుకోండి, నథింగ్ మ్యాటర్స్. మీరు ఎప్పుడు వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఇంపార్టెంట్. మన మహేష్ బాబు డైలాగ్ చెప్తారు సార్, అలా ఎవరు కూడా మీరు ఏదైనా చేయనివ్వండి, అది నలుగురు చప్పట్లు కొట్టారనుకోండి సక్సెస్, నలుగురు తూ అని ఉమ్మారనుకోండి ఫెయిల్యూర్, అంతకుమించి ఏం లేదు. సో ఈ సక్సెస్ ని డైజెస్ట్ చేసుకోలేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలా చూడాలంటారు? అంటే ఈ లీగల్ ఇష్యూస్ కాస్త పక్కన పెడితే అతను గంగోత్రి సినిమా నుంచి పుష్ప 2 వరకు యాజ్ ఎ హీరోగా తను ట్రావెల్ అయిన తీరు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొన్న కూడా తను అదే అన్నారు, తెలుగు వాళ్ళ ఖ్యాతిని, మన తెలుగు జాతిని ఎక్కడో పెట్టాలనుకుంటున్నాను, బట్ నాకు ఇట్లా జరిగింది అని. నేను అదే అంటున్నా, సినిమా ఇండస్ట్రీలలో ఒక 3-4 ఫ్యామిలీసే మోనోపోలిజం చేస్తున్నాయి. ఇది వాస్తవం, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సో వాళ్ళు ఖచ్చితంగా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళని కాదని చెప్పేసి ఇంకో వ్యక్తి మీకు రేజ్ లోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎందుకు యాక్సెప్ట్? ఎవరో ఒక ఎందుకండి మనం యాక్సెప్ట్ చేస్తామా? బీ ప్రాక్టికల్ గా. నో. బట్ అల్లు మెగా అనేది చాలా దగ్గర సంబంధాలు చెప్పారు కాదా? నేను ఇందాక ఫస్ట్ లో మీకు అదే చెప్పాను, జస్ట్ గోడలు మాత్రమే తేడా, దగ్గర అని. అలా ఏం లేదు. నేనేం చెప్పాను మీకు, దగ్గర అంటే అర్థము ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు. గోడ పడిపోయిందంటే అయిపోయింది, రెండ్స్ మ్యాటర్ కదా. మన పాత సినిమాలు చూడలేదా, ఒకటే ఇంట్లో గీత గీస్తారా అయిపోయింది, ఆ గీత కాస్త కొంచెం పెద్దదైంది, దాన్నే గోడ, అంతకుమించి ఏం లేదు అక్కడ. అంటే స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడో అవి. డొమెస్టిక్ లైఫ్లలో వన్స్ ఒక గీత వచ్చిందంటేనే అయిపోయింది. నిజంగా ఉమ్మడి కుటుంబాలు అంటే కలిసి ఉంటారు కదా అందరూ. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేసినప్పుడు సక్సెస్ అనేది వీటన్నిటికీ కారణం అని షూర్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ రేజింగ్, ఈ సక్సెస్ ఈ రోజు ఇండియా వైడ్ పాకిపోయింది, వరల్డ్ వైడ్ కూడా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. సో దీన్ని కంపెన్సేట్ చేయాలి అంటే దీనికి రేంజ్ 10 times రేంజ్ మించే మూవీస్ వాళ్ళు తీయగలిగితేనే ఈ రోజు వాళ్ళు కంపెన్సేట్ చేసుకోగలుగుతారు. అదర్వైజ్ మీరు చూసారు, మొన్న మట్కా సినిమా వచ్చింది, ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. తర్వాత ఇప్పుడు రాబోయే సినిమాలు ఏవో వస్తున్నాయి, ఈ గోలలో అసలు సినిమాలో గోలే లేదు. ఇది కానీ ఇంకొక 10 రోజులు 15 రోజులు కొనసాగితే మాత్రం ఆ వచ్చే సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే వాటి మార్కెటింగ్ మీడియా వాళ్ళు చేస్తే తప్ప వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఇంత రైజ్ అయిన స్టార్, ఇంత స్టార్డమ్ సక్సెస్ చూస్తున్న స్టార్ కి ఇది ఒక మచ్చలా ఉండిపోతుంది కదా. నథింగ్ విల్ హ్యాపెన్. వాట్ విల్ హ్యాపెన్? ఈ కేసెస్ ఇవన్నీ, దీనికంటే ఇంకో సినిమా, మంచి సినిమా తీసారనుకోండి, అప్పుడు బన్నీ అంటే కేసు లాగా చూద్దాం పదా ఇంకోటి అనుకోండి. ప్రజలు అలా ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఫేమ్ నేమ్ డ్యామేజ్ చేస్తే ఏం డ్యామేజ్ అవుతుంది? ఎందుకు అవుతుంది?
సో ఏం జరగబోతోంది లీగల్గా ఇంకా, అంటే ఈ కేసులో ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇట్స్ ప్రెరోగేటివ్ పవర్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీదనే మనం డిపెండ్ అయి ఉంటాం. సో వాళ్ళు ఏం చేస్తారో చూస్తే మనకు ఒక అర్థమవుతుంది. ఇప్పుడు దాకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు, లెట్ విల్ వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేదంటే ఇక్కడ అరెస్ట్ అనే క్వశ్చనే లేదు. నేను మీకు అదే చెప్తున్నా, అరెస్ట్ అనే క్వశ్చనే లేదు. ఒకవేళ పీరియడ్ లోపల బెయిల్ తెచ్చుకోకపోతే అది ఎక్స్టెన్షన్ అవుతుంటది వాళ్ళకి. ఓకే, సో ఆ లోపల బెయిల్ తెచ్చుకుంటారు. బెయిల్ తెచ్చుకున్నప్పుడు ఇంకా పాయింట్ ఏముంది? బెయిల్ తెచ్చుకున్నాక బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, ఎవిడెన్స్ ని టాంపర్ చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయనప్పుడు. ఇవి 3 అక్కడ జరిగే అవకాశాలు అయితే లేవు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో అలాంటి సందర్భాల్లో బెయిల్ క్యాన్సిలేషన్ వెళ్ళే రీజన్స్ ఏమున్నాయి అక్కడ? ఐ డోంట్ థింక్ సో. ఇంకోటి, బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. జైల్ అనేది సెకండరీ, బెయిల్ అనేది ఫస్ట్. అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని లోపల పెట్టాలనేది మన ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా కాదు, మనది రిఫర్మేటివ్ థియరీ. ఆ రిఫర్మేటివ్ థియరీ ఎలా ఉండాలంటే వాడిని రిఫార్మ్ చేసి మళ్ళీ సొసైటీలో పంపించే విధంగా ఉండాలి, కానీ వాడిని పనిష్ చేయడం కోసం మన థియరీ లేదు. మన సిస్టమ్ అలా లేదు, లీగల్ సిస్టమ్ అలా లేదు. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం. ఈవెన్ ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు మనం అనుకుంటుంటాం దుబాయ్లో అలా చేస్తారంట, ఇంకో చోట అలాంటి లేవు ఎక్కడ కూడా. ఇప్పుడు ఏ దేశాలలో కూడా లేవు. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ స్పిరిట్స్ లో ఉన్న సొసైటీస్ లో బతుకుతున్నాం. ఈ రోజు 2024 ఎరాలోకి వచ్చేసి ఇంటర్నెట్ టెక్నాలజీలోకి వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అలాంటి శిక్షల్లోకి వెళ్ళిపోతున్నారంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ అనుకోవాలి మనం. అల్లు అర్జున్ కి సంబంధించి ఈ ఎంటైర్ ఇష్యూలో పోలీసులని హర్ట్ చేసే విధంగా అడ్వకేట్ ఆ రోజు హైకోర్టులో మాట్లాడారు. అదొక బిగ్గెస్ట్ రీజన్, అందుకే పోలీసులు ఇంకా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అనేది ఒక వాదన సోషల్ మీడియాలో. నాకు క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అని అనుకుందాం, ఏం చేస్తారు ఛాలెంజింగ్ గా తీసుకొని? లేనిది క్రియేట్ చేస్తారా? లేదు కదా. కేసు ఏదైతే ఉందో అదే చేయగలుగుతారు, అంతకుమించి ఏమైనా చేయగలుగుతారా? అది కామన్. అది పోలీస్ వాళ్ళకి, అడ్వకేట్లకి కోర్టులలో ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద యాంటీనే ఉంటుంది. అంటే వాళ్ళు చేసే తప్పులనే చూపిస్తారు. అక్కడ కోర్టుకి వెళ్ళేదే తప్పులు చేశారనే కదా వెళ్తారు. వాళ్ళు కరెక్ట్ చేసి కోర్టుకి ఎందుకు వెళ్తారు? ఇట్స్ వెరీ సింపుల్. సో అది వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంతే. ఆర్గ్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో పర్సనలైజ్ గా తీసుకున్నారు, చేశారు అంటే ఎవరు జాబ్ కి ఫిట్ కాదు. ఎవరు కూడా ఇల్ విల్ అనేది ఉండకూడదు, పర్సనల్ ఇంటెన్షన్స్ అసలు ఉండకూడదు. నిన్న నేషనల్ మీడియాలో ఒక కొత్త వాదన వినిపించింది. అల్లు అర్జున్ పొలిటికల్ క్యాంపెయిన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ చేయలేదనే కోపం కూడా ఉంది, అందుకే ఇలాంటి ఇష్యూస్ ఆయన విషయంలో జరుగుతూ ఉన్నాయి అనేది. పొలిటికల్ ఇంటర్ఫిరెన్సెస్ వల్లనే ఇవన్నీ కూడా. కాంగ్రెస్ కు చేయలేదు అనా, లేకపోతే వైసీపీ పార్టీకి అక్కడ ఒక క్యాండిడేట్ కి చేశారనా అనేది క్వశ్చన్ ఇక్కడ. నేషనల్ మీడియాలో వార్త ఇది. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి చేయలేదు, వద్దు అనుకున్న పార్టీకి చేశారు. ఈ 2 కూడా ఉండొచ్చు మేబీ. దెన్ అదైతే ఐ డోంట్ నో అండి. సో అడ్వకేట్ కి సంబంధించి నిరంజన్ రెడ్డి గారికి సంబంధించి జగన్ గారే ప్రత్యేకంగా చూసుకోమన్నారు ఈ కేసుకు సంబంధించి అని, అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే? దట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ. ఓకే, ఇప్పుడు అడ్వకేట్ ఇప్పుడు ఆయన నిరంజన్ రెడ్డిని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి తరపున సుప్రీంకోర్టులో చాలా కేసులు కూడా వాదిస్తున్నారు. మరి ఆ లెక్కను తీసుకుంటే మరి అదేలా? ఎవరు అడ్వకేట్ డ్యూటీ ఏంటంటే ఎవరు వకాలత్ వస్తే వాళ్ళ పని చేస్తారు తప్ప వీళ్ళు చెప్తేనే చేస్తారు, వాళ్ళు చెప్తేనే చేస్తారు అనేది అంతా ఇట్స్ ఆల్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అది రైట్. కమింగ్ టు ద అదర్ పాయింట్, ఆర్జీబీకి సంబంధించి అసలు ఏం జరుగుతుందండి? ఫైబర్ గ్రిడ్ సంబంధించి అతనికి నోటీసులు ఇవ్వడం ఏంటి? ఆ వ్యూహం సినిమా విషయంలో అసలు ఏం జరిగింది? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్? నోటీసులలో ఏం పేర్కొన్నారు? అసలు మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. ఆర్జీబీ గారికి సంబంధించిన ఇచ్చిన నోటీసెస్ లో వాళ్ళకి డ్యూ కేర్ ప్రొసీజర్ ఆఫ్ లా తెలీదు, లేకపోతే బిజినెస్ రూల్స్ తెలీదు, లేకపోతే కార్పొరేట్ రూల్స్ తెలియదు అని మనం భావించాలి. అసలు ఆ నోటీస్ కూడా ఎంత వేగ్గా ఉందంటే వాళ్ళ కాంట్రాక్ట్ యొక్క రూల్స్, కాంట్రాక్ట్ యొక్క సెక్షన్స్, కాంట్రాక్ట్ యొక్క ప్రిన్సిపల్స్, డాక్టరిన్స్ వాళ్ళకి ఏం తెలియకుండా ఆ నోటీస్ పంపించారని మనం అనుకోవాలి. అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ హరీబరీ అంతా. ఇది క్లియర్ గా కనిపిస్తుంది అందులో నోటీస్ లోనే. ఏ పొలిటికల్ వెండేటా, ఒకటి చేసాం ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకోటి చేయాలి. అక్కడ ఇట్స్ వెరీ సింపుల్. జరిగింది ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ అనేది 3 టైర్ ప్లాట్ఫామ్. అది ఏంటి 3 టైర్ ప్లాట్ఫామ్ అంటే, 1 ఇంటర్నెట్, 2 ఫోన్ కనెక్షన్, 3 కేబుల్ కనెక్షన్. అంటే లైక్ ఓటీటీ ఇలాంటి సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్ సపరేట్. ఇప్పుడు ఓటీటీ అండ్ కేబుల్కి టీవీకి సంబంధించిన సంస్థ గతంలో ఈ మూవీలు కాదు రకరకాల మూవీలు వాళ్ళు రిలీజ్ చేశారు. సో అదే విధంగా అప్పుడున్న ప్రభుత్వంలో, అప్పుడున్న అధికారులు, అప్పుడున్న సమాజానికి, అప్పుడున్న దానికి వ్యూహం అనే ఒక సినిమా తీసి ఉన్నారు కాబట్టి, సెన్సార్ అయింది కాబట్టి, కామన్గా అది థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కింద వచ్చి అప్రోచ్ అయ్యి సినిమాను వాళ్ళు కొనుక్కొని ఆ సినిమాని వాళ్ళకి రిలీజ్ చేసుకోవడం జరిగింది.
అది వాళ్ళు ఎందుకు చేశారంటే మీరు వాళ్ళ మీదకి వెళ్ళాలి. సినిమా తయారు చేసిన వాళ్ళ మీద, సినిమా ఇచ్చిన వాళ్ళ మీదకి వస్తే అసలు నన్ను అడిగితే ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్స్ అని నేను అనుకుంటా. ఓకే. ఎందుకంటే అమ్మేసిన తర్వాత అక్కడ కూడా ఏంటి లాస్ ఆ సినిమా వల్ల. యాక్చువల్ వీళ్ళకి ఇంకా మిగతా ఓటీల్లో అమ్మలేకపోయారు కాబట్టి వ్యూవర్షిప్ బేస్ చేసుకునే రేషియోస్ అనేది రాసుకున్నారు. టికెట్ 120 రూపీస్ అనే విత్ జిఎస్టీ అనే కాన్సెప్ట్ వాళ్ళకున్న అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని వ్యూస్ వచ్చాయో అన్ని వ్యూస్ కి తగ్గట్టుగా బిల్లే వాళ్ళు ఇచ్చారు. దానికి మించి డబ్బులు ఇవ్వలేదు, దానికి తక్కువ ఇవ్వలేదు. సో ఇంకా అలాంటప్పుడు అసలు ఇల్లీగల్ ఎలా అవుతుంది? వాళ్ళ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఎందుకు తీసుకున్నారు, ఈ సినిమా క్రిటిసైజ్ చేసే సినిమా కదా అనేది వాళ్ళ పాయింట్. అది ఏ సినిమా అయినా ఒకరిని క్రిటిసైజ్ చేయడమే ఉంటుంది, ఎందులో అయినా కూడా. అది వాళ్ళకి ఆ టైంలో నచ్చింది, వాళ్ళు వేసుకున్నారు. ఎందుకు నచ్చిందంటే అది తన ఇష్టము. పవర్లో ఉన్నాడు, నాకు నచ్చింది ఈ సినిమా. ఇప్పుడు నువ్వు ఈ సినిమాని ఎందుకు చూసావు, నువ్వు అమెజాన్లో ఎందుకు చూసావు, నెట్ఫ్లిక్స్లో ఎందుకు చూడలేదంటే హౌ సిల్లీ క్వశ్చన్ ఇట్ ఈస్ అ రీజనబుల్ క్వశ్చన్. నువ్వు ఈ సినిమాని ఎందుకు వేసావు, ఈ సినిమా ఎందుకు వెళ్ళదు, అతని ఇష్టము. పవర్లో ఉన్నాక కొన్ని డిస్క్రిషనరీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకోవడం తప్పు రాంగ్ అంటే అది నువ్వెలా చెప్తావు? ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ నేను రాంగ్ అంట, ఒప్పుకుంటావా? ఒప్పుకో. సో ఆర్జీవీ విషయాలలో వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా లీగల్ బ్యాటిల్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గట్టి దెబ్బ పడుతుంది. సో నల్ల కొట్టేసుకొని మీరెంతనో కోటేసుకొని ఆర్జీవీ కూడా అంతే అంటారు వాదించడంలో. ఎక్కడ దొరకడం ఎక్కడ చిక్కడు లాగా. ఎందుకు అని అంటే గవర్నమెంట్ మారినప్పటి నుంచి బేసికల్ గా ఆయన ఎప్పుడు ఎవరికి డైరెక్ట్ గా ఎప్పుడు ఆయన ఏ రోజు కూడా ఒకరిని హర్ట్ చేసే విధంగా చెప్పలా. క్వశ్చన్ ఇంపోజ్ చేశాడు. ఎందుకు గతంలో అనేక సందర్భాల్లో ఎన్నో ట్వీట్స్ చేశారు ఆర్జీవీ. ఏంటి క్వశ్చన్ అది? ఇప్పుడు నారా లోకేష్ బాడీ షేమింగ్ కి సంబంధించి కూడా తను ట్వీట్ చేశారు. మీకు అదే చెప్తున్నా, క్వశ్చన్ ఇంపోజ్ చేయడం వేరు, ఆ క్వశ్చన్ ని మీరు షేమింగ్ అనుకోవడం వేరు. నేను ఒక క్వశ్చన్ ఇంపోజ్ చేశా, దాన్ని మీరు ఏమనుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది షేమింగ్ అని మీరు అనుకుంటున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది నేను క్వశ్చన్ అనుకుంటున్నా. సపోజ్ ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు, నేను కెమెరామ్యాన్ ని ఏంటని నీ గుండె ఇలా ఉంది అని అనుకుంటే నేనేమంటాను, అది ఎందుకు ఆ షేప్ ఉందని నా క్వశ్చన్. కానీ ఆ కెమెరామ్యాన్ ఏమనుకోవచ్చు, నన్ను షేమింగ్ చేసావు, నువ్వు నన్ను హర్ట్ చేసావు, హౌ కమ్, ఎందుకు నీ షేప్ ఇలా ఉంది, నీ గుండె షేప్ ఎందుకు ఇలా ఉందని నా క్వశ్చన్. అది ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? తను ఇవ్వాలి. బట్ ఆర్జీవీ క్వశ్చన్స్ అన్ని టీడీపీ కూటమికి సంబంధించి టార్గెటెడ్ గా ఎందుకు ఉంటాయి? ఆ క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళకే ఎందుకు వేసావు, వీళ్ళకే ఎందుకు వేయలేదంటే ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన అంశం. అవునా, ఆయన వేయచ్చు వేయకపోవచ్చు, అడిగే రైట్ వాళ్ళకి లేదు. ఈయనకు నచ్చింది, ఈయన క్వశ్చన్ వేసాడు, ఇష్టమైతే ఆన్సర్ చెప్పాలి, లేకపోతే లేదు. అసలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి మనోభావాలు ఎవరివో దెబ్బతింటున్నాయని చెప్పేసి కేసులు పెట్టడం పెద్ద హాస్యాస్పదం. అది కన్సిడరేషన్ ఉండదా? అసలు ఏం కన్సిడరేషన్ ఉంటుంది అక్కడ? నాకు అర్థం కాలేదు. సపోజ్ ఇంటర్నెట్ డిలీట్ అయిపోయిందండి, సపోజ్ వరల్డ్ లో మొత్తం అంతా కేబుల్స్ అన్ని కట్ అయిపోయి నెట్ మొత్తం పోయిందండి, అరేటా అదేం ఉండదు, డిలీట్, వర్చువల్ ఇంకెక్కడ లేదు. ఇప్పుడు మనం ప్రజలు మాత్రమే ఉన్నాం, అవునా? ఇప్పుడు అది అఫెన్స్ అవుతుంది. అప్పుడు సపోజ్ ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ కాదు, బల్ల మీద కూర్చొని సేమ్ ఇంటర్నెట్ లో ఉన్న మాటలు అక్కడ మాట్లాడుకున్నారు, ఈయన ఎవరో పోయి చెప్పారు, కేసు అయిద్దా? హౌ? సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్ప్రెషన్స్, వ్యూస్. దాన్ని మీరు చూసి ఇంటర్ప్రిటేషన్ తీసుకొని మీ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ని మీరు ఫిట్ చేసుకోవాలి. మీకు సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉండి మీరు ప్రతి దానికి సెన్సిటైజ్ మీరైపోయినప్పుడు ప్రాబ్లం ఎవరిది? వాళ్ళ ప్రాబ్లం. దెన్ గో టు ద హాస్పిటల్, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్స్ తీసుకోండి, సైకలాజికల్గా ఫిట్ అవ్వండి. అలా అవ్వకుండా అయ్యో మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా లీడర్ మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము కేసు పెడతాం. ఎలా అవుతుంది కేసు? అసలు ఎలా నిలబడుతుంది? మనోభావాలు దెబ్బతినింది ఎవరు తినాలి? డైరెక్ట్ ఏ పర్సన్ అంటే వాళ్ళు ఒకవేళ నిజంగా తిని ఉంటే ఓకే అని అనుకోవచ్చు. మనోభావాలు దెబ్బతిన్నాయి అనేదానికి కూడా లీగల్లో మనం 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫిజికల్ ఇంజరీ, లీగల్ ఇంజరీ. ఫిజికల్ ఇంజరీ అయితే ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫై చేసి ఇస్తాడు, వూండ్ సర్టిఫికేట్ తీసుకొని పై కేసు పెడతాం, అది ప్రైమా ఫేసి. అలానే సైకలాజికల్గా మనకు ఇబ్బంది కలిగింది, మనోభావాలు దెబ్బతిన్నాయంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మీరు ట్రీట్మెంట్ తీసుకుని అక్కడ కూడా సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే అప్పుడు ప్రైమా ఫేస్ అడ్మిట్ అవుతుంది. అదేమి లేకుండా ఉత్తిగా తెల్లకాగితం లెటర్ రాసేసిన మనోభావాలు దెబ్బతిన్నది ఎఫ్ఐఆర్ కట్టండి. సో ఆర్జీవీ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అని టీడీపీ సోషల్ మీడియాలో చాలా రకాలుగా వార్తలు వస్తూ ఉంటాయి. అదే నా క్వశ్చన్ కూడా అదే, ఆర్జీవీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అసలు ఆయన దొరకడంటారా? అలా కాదండి, ఎలా చేస్తారు? అసలు ఏం తప్పు చేశారని ఏం చేస్తారు? మీరు కించపరుస్తూ పోస్టులు పెట్టడం. అసలు కించపరచడం అంటే మీ ఉద్దేశాలు ఏంటి చెప్పండి నాకు. ఎగ్జాంపుల్ ప్రజలు కూడా తెలుసుకుంటారు, ఒక్కటి చెప్పండి. కించపరచడం అంటే ఒక పోస్ట్ చూసా యాక్చువల్ గా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు ఉన్న ఫోటోస్. ఒక ఛానల్ కూడా ఆయనని క్వశ్చన్ చేసింది. అఫ్ కోర్స్
చీరలు కట్టి ఉన్నాయి అందులో. నిజంగా చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకు ఇబ్బంది అంటే జబర్దస్త్ షోలు ఏంటి మీరు అలా కంపేర్ చేస్తారు కాబట్టి జబర్దస్త్ షో మీరు అలా కంపేర్ చేస్తారని నాకు తెలుసు. బట్ జబర్దస్త్ అనేది ఒక షో, కామెడీ షో, మిమిక్రీ షో. ఒక 30 నిమిషాలకి నవ్వుకోవడానికి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన చెప్పేది కూడా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కమెడియన్స్ కాదు, జబర్దస్త్ ఆర్టిస్టులు కాదు కదా. నేను అడుగుతానండి, ఇప్పుడు జబర్దస్త్ షోలో వాళ్ళలాంటి ముఖ చిత్రాలు ఉన్న వాళ్ళని అలాంటి డ్రెస్లు వేసుకొస్తే మాత్రం అది కామెడీ అయిపోయింది, అవునా? అదే మీకు ఇమేజ్ లో కనిపిస్తే అది కామెడీ కాదంటారు, అది క్రైమ్ అవుతుంది, అవునా? నేను అనట్లేదు, నా క్వశ్చన్ దిస్ ఇస్ నాట్ మై పర్సనల్ ఇంటెన్షన్. ఐ యామ్ టెల్లింగ్ యు వాట్ ఐ యామ్ నేను సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంటున్నా. సో ఇప్పుడు మీరు సొసైటీ సైడ్ ఉన్నారు, నేను ఇటు సైడ్ ఉన్నా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సొసైటీకి జబర్దస్త్ షోలో వాళ్ళ ముఖ చిత్రాలు ఉన్న వాళ్ళని డూపులు పెట్టి అలా చేశారనుకోండి, కామెడీ షో అని అంటారు. అదే ఒక ఆ ఇమేజ్ లాంటిది వచ్చింది అనుకోండి, అది క్రైమ్ అంటారా? అంటే ఎలా డిఫరెన్స్ ఎలా అయింది నాకు అర్థం కాదు. ఇది ఎందుకు క్రైమ్ అయింది, అది ఎందుకు క్రైమ్ అవ్వాలా? యాక్ట్ ఇస్ సేమ్ కదా, ఇమేజ్ ఇస్ సేమ్ కదా, అంటే ఆబ్జెక్ట్ సేమ్ కదా. ఆ ప్రతి షోకి ముందు ఇవన్నీ కల్పితాలు, ఇవన్నీ జస్ట్ నవ్వుకోవడానికి అని చెప్పి డిస్క్లైమర్ ఇస్తారు. కానీ ఆర్జీవీ ట్వీట్ లో ఎప్పుడు కూడా డిస్క్లైమర్స్ ఉండవు, డైరెక్ట్ అటాకే ఉంటుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చారా? ఇది మనుషులు తీసుకునే ఇంటెన్సిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఆపోజిట్ పర్సన్ తీసుకునే ఇంటెన్సిటీని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఆయన సపోజ్ ప్రతి పోస్ట్ పెట్టాల్సిన అక్కర్లేదు, ఆయనకు సంబంధించిన అకౌంట్లో ఎక్కడో చోట రాసుకో ఉన్నాడు అనుకోండి, ఆబ్జెక్ట్లోనే అయిపోయింది కదా, ఇంకేముంది అక్కడ? ఇప్పుడు మీకు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మీకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని కోట్స్ ఏదో రాసుకుంటారు, ఆయన అక్కడ రాసుకుంటారు. నా పోస్ట్ ఇప్పుడు నేను కూడా ఉంటాను, నా ఫేస్బుక్ లో నేను ఏ పోస్ట్ పెట్టినా కూడా అది కల్పితాలు మాత్రమే, నా వ్యక్తిగతం మాత్రమే, ఎవరికి కించవచ్చడం కాదని పెట్టేస్తాను. ఒక హర్ట్ కి ఎప్పుడైనా దాని రెమెడీ ఏంటో తెలుసా? ఐఎమ్ సారీ, ఇట్స్ అ రెమెడీ. ఓకే, ఐఎమ్ సారీ, ఇట్స్ రెమెడీ. బట్ అది ఆర్జీవీ చెప్పడు. ఆయన హర్ట్ చేస్తే కదా ఎవరికైనా చెప్పడానికి. ఆయన ఏ రోజు ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయలేదు. ఆయన ఒక క్వశ్చన్ ఇంపోజ్ చేశారు, సోషల్ సొసైటీలో ఉన్నాడు కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. రకరకాల ఆన్సర్లు ఇస్తుంటారు, రకరకాల మాటలు అనుకుంటుంటారు. దెన్ ఓకే, మీరు చాలా దగ్గర ఉంటారని మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. యాక్చువల్లీ ఆయన కంటే గొప్పగా మీరు ఆన్సర్ చెప్పేస్తున్నారు ఈ విషయంలో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రాక్టికల్ అండి. నేను అనేది ఏంటంటే, ఇల్యూజన్స్ లో ఉండకండి. ప్రజలు కూడా మీరు ఇల్యూజన్స్ లో ఉన్నంత మాత్రాన మీరు నష్టపోతారు తప్ప ఎవరు నష్టపోరు. మీరు ప్రాక్టికాలిటీలోకి రండి. ప్రాక్టికల్ ఇప్పుడు ఇవన్నీ వర్చువాలిటీ అండి. ఏంటంటే సోషల్ మీడియా అనేది వర్చువల్. ఈ మొబైల్ ఫోన్ ఉన్నంత వరకే ఇది కరెక్ట్, ఆ డేటా. ఇది మొబైల్ ఫోన్ లేకపోతే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు బీభత్సమైన కామెంట్స్ వస్తుంటాయి. రకరకాల బూతులు తిట్టేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. నా ఫ్రెండ్స్ చూసి నాకు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఒకటే చెప్తాను, సి బాస్, ఇది ఒక వర్చువల్, నెట్ ఉన్నంత కాలం ఇది ఉంటుంది, అది డిలీట్ అయిపోయిన తర్వాత నథింగ్ ఎల్స్. దాన్ని మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి నీ చెవులార్త నువ్వు వినడము చేయడం జరిగినప్పుడు అప్పుడు లాగౌట్ పీక్ అని చెప్తాను. ఎందుకు? డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. అది కూడా చెప్తాను. ఎందుకు? అక్కడ నువ్వు హర్ట్ అయ్యో డైరెక్ట్ అనేది ఉంటే, ఇక్కడ ఏదో ఇండైరెక్ట్, ఎవరో తెలీదు, అసలు దానికి సంబంధం లేని విషయం. అది ఎక్కడో వర్చువల్, ఒక డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయి కామెంట్ గురించి మనుషులు డ్యామేజ్ చేసుకుంటామా? మనుషుల యొక్క పర్సన్స్ ని మనం డ్యామేజ్ చేసుకుంటామా? కాదు కదా. ఇది ప్రజలు ఆలోచించాలి. రైట్. ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. శ్రీతేజ్ కు సంబంధించి హాస్పిటల్లో ఉన్న బాబుని పలకరించడానికి వెళ్ళలేదు అల్లు అర్జున్ దగ్గరనే చాలా ఎమోషన్ క్రియేట్ చేశారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో. నిజంగానే అసలు వెళ్ళకూడదా? వెళ్తే ఏమవుతుంది? లీగల్ గా ఒకవేళ వెళ్ళుంటే అల్లు అర్జున్ కి ఏం ఇష్యూస్ వచ్చేవి? ఒకటండి, నేను ఇక్కడ ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను. బేసికల్ గా ఇలాంటి ఎమోషన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఇష్యూస్ లో మాత్రము 2 టైప్స్లో మనం ఆలోచించుకోవాలి. కొందరు చెప్పేది ఏంటంటే లీగల్గా ఇష్యూ వస్తుందని చెప్తున్నారు, కొందరు ఎందుకు వెళ్ళలేదని క్వశ్చన్ అడుగుతున్నారు. నేను హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద చెప్తాను. ఎంత పెద్ద ఇష్యూ అయినా, ఎంత పెద్ద లీగల్ థింగ్స్ అయినా, గుడ్ ఫెయిత్ ఉండి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని మంచి చేసినప్పుడు ఏది ఇష్యూ రాదు. ఆయన అక్కడికి వెళ్ళి 24/7 అక్కడ ఉండి సేవ చేసి అబ్బాయిని కాపాడుకుంటే మాత్రం ఎవరేమనరు. ఏ లీగల్ ఇష్యూ కూడా అతను వచ్చి ఏం టచ్ చేయదు. ఐ కెన్ సే దిస్. కానీ ఆయనకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారనేది ఐ డోంట్ నో. అక్కడికి వెళ్ళడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటే దట్స్ రాంగ్. అంటే ఆల్రెడీ కేసు అక్కడ ఉండి ఆయన స్వతహాగా ఆయన చేతులారా సర్వీస్ కూడా చేయొచ్చు. ఓకే, ఉండి మొత్తం ఆ అబ్బాయిని క్యూర్ అయినంత వరకు కూడా హాస్పిటల్ నుండి కూడా ఆయన సర్వీస్ చేయొచ్చు. దట్స్ క్రియేట్ ఎ బిగ్ ఇంపాక్ట్. ఇంకా ఆయనకి ఓకే చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరు హర్షిస్తారు. ఈయన వెళ్ళి ఇంకా ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి, ప్రజలందరూ ఇంకా హర్షిస్తారు. ఎందుకంటే ఆయన బ్యాడ్ ఫెయిత్తో చేయట్లేదు కదా, అక్కడ గుడ్ ఫెయిత్తో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఒక ప్రాణాన్ని కాపాడడం కోసము తను ఒక యాక్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ లీగల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది? అంటే ఆల్రెడీ వాళ్ళు కేసు ఫైల్ చేసిన తర్వాత వెళ్ళుంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. నా క్వశ్చన్ చెప్పండి, ఇన్ఫ్లుయెన్స్ ఏముంది అక్కడ చేయడానికి? నాకు అర్థం కాదా.
అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏముంది? అబ్బాయిని కాపాడడం కోసం ఆయన వీళ్ళు చేసే చర్య ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతుంది? అబ్బాయి ప్రాణాలు కదా కాపాడుతాం. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అయితే ఏమొస్తుంది? అబ్బాయి ప్రాణాలు నిలబడతాయి కదా. మరి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఏముంది? వాళ్ళు కేసు పెట్టింది వాళ్ళు, ఉంచాలా తీసేసుకోవాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటి? ఈ అబ్బాయి బతకడం. మరి ఆబ్జెక్ట్లో బన్నీనే డైరెక్ట్గా వచ్చి ఉండి సర్వీస్ చేసుకొని అక్కడే ఉండి అక్కడే నిద్రపోయి అక్కడే తిని అక్కడే అబ్బాయిని చూసుకొని అక్కడే అబ్బాయి మొత్తం క్లియర్ అయినంత వరకు ఉంటే ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ పేరు వస్తుంది. ప్రజలందరూ హర్షిస్తారు, ప్రజలందరూ స్పందిస్తారు, ప్రభుత్వాలని పక్కకి ఎక్కడికో వెళ్ళిపోతాయి. నన్ను అడిగితే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. లీగల్ అనేది నాకు తెలిసినంత వరకు ఎటువంటి సందర్భంలో కూడా ఆయనకి బ్యాడ్ చేస్తుందని నేను అనుకోను. ఇంకా వీలైతే ఇలా ఒకవేళ చేస్తున్నారని అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టే పర్మిట్ చేస్తుంది. ఓకే, కోర్టే పర్మిట్ చేస్తుంది వెళ్ళి కాపాడని చెప్పేసి. కోర్టులు ఉన్నది కూడా దేనికోసము? ఒక మనిషిని కాపాడడం కోసమే. అది లీగల్ రైట్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ రైట్ కావచ్చు, లేకపోతే న్యాచురల్ రైట్ కావచ్చు. కోర్ట్స్ అన్ని దానికోసమే కదా ఉన్నాయి. ప్రభుత్వాలు దేనికోసం ఉన్నాయి? ప్రజల్ని కాపాడడం కోసమే. ఒక వ్యక్తి దేనికోసం వెళ్తున్నాడు? ఒక అబ్బాయిని కాపాడడం కోసం. మరి లీగల్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి? శ్రీతేజ్ ఫాదర్ కూడా చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ కేసు వెనక్కి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను వెనక్కి తీసుకుంటాను అన్నాను. ఎలాంటి ఫోర్స్ తనని ఆపుతుంది అంటే ఈ సిచ్యువేషన్? అది మనం ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఏ ఫోర్స్ ఆపుతుంది ఏంటనేది ఈ రోజు మనం చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, పొలిటిసైజ్ అయిపోయింది, చాలా రకరకాల అంశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆయన ఎవరి క్లచెస్లో ఉన్నాడో, ఇండిపెండెంట్గా ఉన్నాడో లేదో మనకు తెలియదు. సో ఈ రోజు మనం అది చెప్పుకోవడం చాలా వేగ్, చాలా ప్రీమేచ్యూర్డ్ అనుకోవాలి. చూడాలి అంటే ఇదంతా ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా కొత్త న్యూస్ ఏదైనా వచ్చి పక్కకి వెళ్ళిపోతే దెన్ అప్పుడు తెలుస్తుంది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బాలయ్య గారు, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనలీ అల్లు అర్జున్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో సోషల్ మీడియాని తను ఒక రిక్వెస్ట్ చేశారు, అనవసరంగా ఫేక్ పోస్టులు పెట్టొద్దు, లేదంటే మిస్లీడ్ అవ్వద్దు, చాలా ఆచితూచి పెట్టండి అని చెప్పి. ఈ ఫ్యాన్స్ మధ్య, మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్స్ని మీరు కూడా చూస్తుంటారు. మీ అడ్వైస్ ఏంటి, మీ సజెషన్ ఏంటి? నేనైతే ఒకటే చెప్పగలుగుతాను, ఫ్యాంటసీ పెట్టుకోండి, కానీ ఫ్యాంటసీ రూపంలో మీరు ఫెసిమైజ్ అయిపోయేసి సైకలాజికల్ డిజార్డర్స్ అయిపోయేసి ఆ సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల మీకు బ్రెయిన్కి వచ్చే ఇంపాక్ట్ని ఫిజికల్ హార్మ్లోకి వెళ్ళిపోయి ఒకరిని ఫిజికల్ హార్మ్ చేయడము, మీరు ఫిజికల్ హార్మ్ చేయించుకోవడము మీకు నష్టం తప్ప మీ యొక్క ఫ్యాన్ హీరోకి అయితే కాదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చెయ్యరు. ఏ ప్రాబ్లం వచ్చినా మీరే పడాలి, ఏ ప్రాబ్లం వచ్చినా మీ తల్లిదండ్రులే పడాలి, ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఇంట్లో వాళ్ళే పడాలి. దయచేసి మీరు మీ యొక్క హీరోని ఒక ఫ్యాంటసీలా మాత్రమే చూడండి, కానీ వాళ్ళ కోసం మీ బతుకుల్ని, మీ భవిష్యత్తుని, మీ జీవితాన్ని, మీ కుటుంబాల పరిస్థితిని, మీ కుటుంబాల జీవితాన్ని రోడ్డు మీద మాత్రం వేసుకోవద్దండి దయచేసి. ఇదే నేను సందేశం ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇది అడ్వకేట్ బాలా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.